శ్రీ అల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. స్వామి, నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు, థ్యాంక్స్. అట్నే ఈ అప్పారావులు కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా. స్వామి, గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100, అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100, 100 + 100 200 కొబ్బరికాయలు కొడతానే. అయ్యా హారతి. మంగళాచార్య పురోగమే సభైశ్చ పూర్వదాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సార్, దొరికిపోయాం. ఏమిటి? ఏం పోలీసులు వస్తాడారా? పోలీసులు కాదు, అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తావునా. అయితే పాప పోయి పలకరించి వస్తా. అదే మరి. అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు. ఎట్లా బా? ఏం చేస్తామంటావు? ప్లీజ్ మీరు అంజలి తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. స్వామి, పాజిటివ్ గా ఆలోచించమంటే నెగటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా? నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్. ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా? ఆ 200 కూడా క్యాన్సిల్. ఏమండి, ఎక్కడికి? యార్నింగ్ ఎన్న వేణం? మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి చిన్నపిల్లలాగా? ఓ, మీరు తెలుగు పొన్నా? ఇలా టైట్ లాంచి వేశారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. మీరు ఆయన కాదులేండి. అంటే ఆయన టైటు, మీరు లూజు. నా లూజా? లూజ్ అంటే షర్ట్ లూజు. ఏం యాక్టింగ్ చేసినావు అబ్బి? నీ యాక్టింగ్ తో అయ్యబ్బోని అదరగొట్టేసినావు. ఈయన ఎదరగొట్టాడు సరే, ఆవిడ ఎదిరిందా అని. కరెక్ట్, నాకు అదే డౌట్. సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా. అసలు నమ్మిందో లేదు. ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా. హైదరాబాద్ లోనే నమ్మంది వైజాగ్ వెళ్తే నమ్ముతుందా? ఏంటి చెవులు కొరుకుంటున్నారు? ఏమీ లేదు. జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా, వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన. చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను, కొరుకుతున్నారు. గుళ్ళో కూడా జోకులేనా? ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు, చేసే వాళ్ళకి మేకు. అర్థమైందా? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నీకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు, 10 మంది ఉండరు. సారీ, ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను, రివర్స్ గేర్ పడింది. ఈ ప్రసాదం తినండి, తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు. ఏంటి, గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలొచ్చింది. ఏది, నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు? అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? అయినా మీకంత సీన్ లేదులేండి. ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది, అది మీకు చెప్పాలి. ఎందుకు? నాకు తెలుసుగా. మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, చెప్పు. అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తిని చూశాను. అచ్చం నాలాగే ఉన్నాడా? అవునండి, అతనికి మీకు ఒకటే తేడా. ఏంటి? అతను కొంచెం లూజు. అంటే మెట్లా? కాదండి, డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు, మీరు టైట్. అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటే అంటే నేను ఒప్పుకోను. ఇంపాసిబుల్. అయ్యో రామా, మీకు తెలిసినట్లేదండి. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడ అడగండి. మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం. మా ఇద్దరిని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే. అదేంటి? నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డా కదా. ఏంటిది? బోర్డు చూడలేదా? బోర్డు చూసి కూడా సిగరెట్ కాలుస్తున్నావా? ఏంటి బోర్డు చూసేది? అక్కడ పొగ తాగరాదు అని రాసింది. అంటే బోర్డు చూసి కూడా కాలుస్తున్నావు అంటే ఈ షాప్ ఓనర్ గా నేను నిన్ను క్షమించను. ఏంటండి, అక్కడ పొగ తాగరాదు అని రాసింది, సిగరెట్ కాల్చరాదని రాసిందా? పొగ తాగరాదన్నా సిగరెట్ కాల్చద్దన్నా ఒకటనయ్యా బాబు. ఎలా అవుతుందంటే ఒకటే. నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకొని గట్ట తాగేస్తున్నానా? గ్లాస్ లో పోసుకుని తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అనే అంటారు. అందరూ అంటారేమో, లొసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అనడు. ఏమా? అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు, బీడీ కాల్చరాదు, చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో. లేకపోతేనా మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తా. బాబు అంత పని మాత్రం చేయకు, చచ్చి నీ కొడుకులు కొడతారు. అంతేగా? ఏమండి, వైజాగ్ నుంచి నాకేం తెస్తారు? సముద్రం.
అయితే ఈ చిన్న బ్రీఫ్ కేస్ సరిపోదేమో, పెద్ద సూట్ కేసు ఇవ్వనా? కామెడీయా? మీకంటేనా? ఇది సెటైరా సెంటిమెంటా? సెంటిమెంట్. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి. పెళ్ళైన కొత్తలో అయితే సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది. ఆ, మీరేం ఫీల్ అవ్వకండి, నేను అలా అనుకోను. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే. థ్యాంక్స్. ఆ, ట్రైన్ టైం అవుతోంది, బయలుదేరండి. మరి ఇదేంటి? ఏది? మహాలక్ష్మి వచ్చేసారా? మీరెళ్ళి 2 రోజులైనా 2 నిమిషాల్లో గడిచిపోయిందండి. నీ మొహం, నేను వెళ్ళి నిజంగానే 2 నిమిషాలు అయింది. అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా? ఎక్కడ వెళ్ళాను? వీధి చివరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు. ఇవాళ కోర్టుకు సెలవని చెప్పాడు, అంతే వెంటనే తిరిగి వచ్చాను. అలాగా? అయితే తొందరగా వంట చేస్తాను, తిని స్కూల్కి వెళ్ళండి. ఇవాళ స్కూల్కి డుమ్మ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్లేట్ పక్కన పెట్టు, దగ్గరకు రా. ఏమండి? ఏంటి ఇంతసేపు నిద్రపోయాను? వస్తున్నా. హాయ్. ఇంతసేపు నిద్రపోయారా? మీరా అంటూ అంత ఆశ్చర్యపోతావంటే, మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. హాయ్. మీరా? మీరా అంటూ అంత ఆశ్చర్యపోతావంటే, మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. ఏంటి, ఏం జరిగింది? మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా? ఏంటా ప్రశ్న? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడే కదా వస్తున్నాను. ఏంటి, ఏం జరిగింది? నిన్నంతా నాతోనే వైజాగ్ వెళ్ళారా? ఏంటా ప్రశ్న? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడే కదా వస్తున్నాను. జరిగింది? నాతో ఉన్నది నేను అపవిత్రమైపోయానన్నమాట. ఏంటి మహాలక్ష్మి, ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? నన్ను తాకడం జరిగింది ఏంటంటే నేను అపవిత్రమైపోయాను, నాశనం అయిపోయాను. నిన్న మీరు వైజాగ్ అసలు ఏం జరిగింది? డ్రెస్ వేసుకుని ఏం జరిగింది ఏంటంటే నా జీవితమే నాశనమై ఉండేసరికి మీరు ఎందుకని వైజాగ్ వెళ్ళగానే ఈ డ్రెస్ తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావంటే, పొరపాటు పడ్డావు, అంతే కదా? ఉండేసరికి మీరు ఎందుకని పొరపాటు పడ్డాను కూడా కాడాను. తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావంటే, పొరపాటు పడ్డావు, అంతే కదా? బెడ్రూమ్ లో అంతే కదా? పాట కూడా పాడాను, అంతే కదా? లక్ష్మి, రాత్రి అంతే కదా? అసలు నాకు బతికే అర్హత లేదు. మహాలక్ష్మి, అయ్యో, ఈ భారీగా ఉండే మహాలక్ష్మి, లేదు. అసలు నాకు బతికే అర్హత లేదు. నిన్నొచ్చింది ఆ లూజ్ గారు కదే నేనే. మహాలక్ష్మి, నువ్వు నమ్మి తీరాలి. నీ మీదట్టు, నా మీదట్టు, నీ అమ్మ మీదట్టు. నిన్నొచ్చింది ఆ లూజ్ గారు కదే నేనే. ఎవరి మీద ఒట్లేమంటావు చెప్పు? నువ్వు నమ్మి తీరాలి. నీ మీదట్టు, నా మీదట్టు, మీ అమ్మ మీదట్టు, మీ నాన్న మీదట్టు, మా బామ్మ మీదట్టు. ఇంకెవరి మీద ఒట్లేమంటావు చెప్పు? మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళం అనవసరంగా చచ్చిపోయింది కదా. సారీ మహాలక్ష్మి, ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. ఆ లూజ్ గారు ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా, అందుకని నేను ఎగ్జిబిషన్ లో పెట్టడానికి డ్రామా ఆడాను. సారీ మహాలక్ష్మి, నేను లేనప్పుడు నమస్తే ఆ లూజ్ గారు ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా, అందుకని నేను ఎగ్జిబిషన్ లో పెట్టడానికి డ్రామా ఆడాను. నన్ను క్షమించు. మా బిజినెస్ గురించా? నమస్తే ఖాన్ సాబ్. నమస్తే. వ్యాపారం ఎలా? మా బిజినెస్ గురించా? అప్పారావు గారి కార్లు తొందరలోనే నిధి వ్యాపారం డెవలప్ అయ్యేస్తా. ఎలా స్కూల్ నాది అవుతుంది. అంటే కేసు మీరు గెలిచారా? అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసి అంటే కేసు మీరు గెలిచారా? అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసి ఇప్పుడు కనిపిస్తాడు. ఒక్కసారి అటు చూడుర్రి. ఇప్పుడు కనిపిస్తాడు. ఒక్కసారి అటు చూడుర్రి. సార్, నేను సార్ అప్పారావుని. ఏమో బి గీత విషయం ఊకేవా ఏమో సంగతి గుర్తు తెచ్చుకుని ఏం నేను టెన్షన్ సార్ పడిపోతావు? అప్పారావుని. ఇంకా మర్చిపో సంగతి. అలాగే సార్, మర్చిపోయాను. గీత విషయం నీలాంటోడేమో ఏమో సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు? ఇంకా మర్చిపో సంగతి. అలాగే సార్, మర్చిపోయాను సార్. మీ అమ్మాయి నేను నీలాంటోడే తొందరగా చెప్పండి సార్. ప్లీజ్ సార్. రెడీగా ఉండాలి. నువ్వు వీటికి రా. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్. ప్లీజ్ సార్, నాకు రెడీగా మనశ్శాంతిగా ఉంది. ఉండాలి. నువ్వు వీటికి